యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలు మీరు ఏమంటున్నారు? అయినా అన్నింటికంటే ముందు మీరెవరో అది కూడా చెప్పండి. అసలు ఇతనెవరు? ఎవరతను? ఆ బిడ్డను చంపేమని తనెందుకు చెప్తున్నాడు? తను డేవిడ్ సార్ మనిషి కాదు కదా. మీరు ఆ డేవిడ్ మనిషే కదా, అందుకే మమ్మల్ని ఇలా మభ్య పెడుతున్నారా? మీరు ఏ పేరుతో పిలవాలనుకుంటున్నారో అదే నేను. నిజానికి నేను ఆర్తి కడుపులో పెరుగుతున్న బిడ్డ భవిష్యత్తుని. మా అమ్మ కూడా ఎవరో ఆర్తి లాంటిదే. తనలో చాలా ధైర్యం ఉంది, అందుకే నాకు జన్మనిచ్చింది. తర్వాత నేను పెరగడం మొదలుపెట్టాను. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ దెప్పి పొడిచేవాళ్ళు, తిరస్కరించేవాళ్ళు. ఎప్పుడు స్వీకరించలేదు. చివరికి మా అమ్మ జాతి వాళ్ళు, తన సంఘంలోని వాళ్ళు అందరూ తిరస్కరించారు. సరిగ్గా ఇదే విధంగా కొందరు మీకు దూరంగా నిలబడ్డట్టుగా మీ జాతి వాళ్ళు, మీ సంఘంలోని వాళ్ళు రేపు ఆర్తికి కూడా బిడ్డ పుడితే తనని కూడా దూరం పెట్టడం జరుగుతుంది. ఆర్తి బిడ్డ కూడా పరిహాసంగా మిగిలిపోతాడు. ఇప్పుడు నేను మిగిలిపోయినట్టుగా. అందుకే ఎక్కడి నుంచైనా ఏదైనా వార్త తెలిసినప్పుడు నాలాగే ఇంకో బిడ్డ పుట్టబోతున్నాడని నేను అక్కడికి వెళ్ళి చెప్తాను. తన తల్లికి ఏం చెప్తానంటే, ఎంతో కష్టమైతే మీకు ఈ బిడ్డను చంపడంలో కలుగుతుందో అంతకంటే ఎక్కువ కష్టం ఆ బిడ్డకు బతకడంలో కలుగుతుందని నాకు కలుగుతున్నట్టుగా. అదే కదా నేను చెప్తున్నాను. కానీ ఒక్కరైనా అర్థం చేసుకుంటేనే కదా. మీరు రావడం మంచిదైంది. ఇక మీరే తనకు నచ్చ చెప్పండి. అయినా ఏమే అర్థం చేసుకునే రకం కాదు. ఎవరికి నచ్చ చెప్పాల్సిన అవసరం లేదు. మేమందరం కలిసి ఆర్తి బిడ్డను పెంచగలం. కలిసా బిడ్డను పెంచుతారా? మీరు పెంచుతారు, కానీ జీవితాన్ని ఎక్కడి నుంచి ఇస్తారు? పోరాటం చేస్తాం. ఆర్తి గారి బిడ్డ బతకడం కోసం పోరాటం చేస్తాం. సరిగ్గా ఎలా అంటే మా చిన్న జాతి వాళ్ళు బతకడం కోసం పోరాటం చేసినట్లుగా. జాత? మేము అసలు ఏ జాతికి చెందిన వాళ్ళం కాదు. ఇక పెద్ద జాతి ఏంటి, చిన్న జాతి ఏంటి? మీ దగ్గరంటే పేరుంది, పేరుతో పాటు పోరాటం చేయడానికి నేల కూడా ఉంది. కానీ మా పేరే అక్రమ సంతానం. మీ దగ్గర ఒక లక్ష్యం ఉంది, పెద్ద జాతి వాళ్ళతో పోరాటానికి, వాళ్ళ దగ్గర హక్కు అడగడానికి. కానీ మేమెవరితో పోరాడాలి? ఎవరిని హక్కు అడగాలి? మీ అందరికీ ఒక గుర్తింపు ఉంది, కేవలం దాన్ని పొందడమే మిగిలింది. కానీ మాకు అసలు ఎలాంటి గుర్తింపు లేదు. మేము ఒకటే పోరాటం చేస్తున్నాం, మాకు పుట్టడానికి హక్కు ఉందా లేదా అని. నేను బిడ్డనైతే కనే తీరుతాను.
ఏది ఏమైనా సరే ఎవరేం చేసుకుంటారో చేసుకోమను, కానీ నేను ఈ బిడ్డనైతే కనే తీరుతాను. అలాగే ఎవరైనా నా బిడ్డకు హాని కలిగించడానికి ప్రయత్నం చేశారంటే నేను 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 నా ప్రాణాలు తీసేసుకుంటాను. అలాగే నేను నా బిడ్డను కనే చేస్తాను. ఎలా అసలు నా బిడ్డ ఒక సాధారణ బిడ్డలా ఎందుకు పెరగడో అది చూస్తాను నేను. నేను మీకు ఎలా చెప్పాలి? ఇంకేం చెప్పకండి, మీరేం చెప్పకండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఒకవేళ మీ అమ్మ కూడా నా లాంటిదే అయితే వెళ్ళండి, లేదంటే మీ అమ్మ మీద ఒట్టే. మహా అయితే జరిగేది ఇదే కదా, నా బిడ్డ కూడా మీలాగే జీవితం గడుపుతాడు, అంతే కదా. సరే, అయితే మీరు నాతో రండి. మేమందరం కలిసి ఒక బస్తీ ఏర్పాటు చేసుకున్నాం. సమాజం ఈ జాతి వాళ్ళందరికీ చాలా దూరంగా. అక్కడే ఒకరినొకరు దుఃఖాన్ని పంచుకుంటాం, నవ్వుతాం, ఏడుస్తాం. మీకు తెలుసా, అక్కడ నాలాంటి ఎందరో బిడ్డలున్నారు, అలాగే మీలాంటి ఎందరో తల్లులున్నారు. చూడండి, నాకేమనిపిస్తోందంటే మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదని. ఏదైనా ఉంటే మేమంతా కలిసి చూసుకుంటాం. అవును, మీరు వెళ్ళండి, మేమందరం కలిసి ఎదుర్కోగలం. సరే, ఇష్టానికి వ్యతిరేకంగా ఏం చేయను. బిడ్డను చంపడమే మంచిది. ఇది చెప్పడానికే వచ్చాను. నిజమంతా తెలిసిన తర్వాత నీకు ఈ బిడ్డను కనడమే మంచిది అనిపిస్తుంటే సరే, అయితే అందుకు నీకు అధికారం ఉంది. కానీ నీకోసం ఒక మార్గం ఎప్పుడు తెరిచి ఉంటుంది. జీవితంలో ఎప్పుడైనా అనిపించిందనుకో బతకడం కష్టం అవుతుందని, అప్పుడు ఈ కర్ర మీద ఉన్న గొంగళి తీసుకొని కప్పుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. నేను తీసుకెళ్తాను. మేము ఎలా ఉంటామో అలాగే నిన్ను కూడా చూసుకుంటాం. కానీ నేను చెప్పింది ఒక్కడు గుర్తుపెట్టుకో, ఇక్కడి నుంచి బయలుదేరడంలోనే నీది అలాగే వీళ్ళందరి క్షేమం ఉంది. ఈ వ్యక్తి మన పని చాలా తేలిక చేసేశాడు. ఎలా చెప్తాను, వివరంగా చెప్తాను. మీరందరూ వీళ్ళంతా నిద్రపోయేదాకా ఎదురు చూడండి. ఇక ఆ తర్వాత వీళ్ళంతా నిద్రపోవడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మీరు చాలా తెలివిగా పని చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇక నువ్వు ఆ ఆంగ్లో ఇండియన్ ఏం చెప్పాడో అవి డేవిడ్ సార్కి చెప్పేసిరా. అలాగే. వెళ్ళు.
నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను, నా ఇంట్లోనే, మీ అందరి మధ్యలోనే. నేను ఎక్కడికి వెళ్ళను. చూసారా, అందుకే చెప్తూ ఉంటారు సరైన దానికోసం వేడుకలు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవని. కానీ ఇలా బలవంతంగా వేడుక చేసుకుంటే ఏదో కాటకం ఎలాగో కలుగుతుంది. అసలు ఎవరికి చెప్తున్నావు? ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారని? నేను చెప్తాను కదా, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరని. మీరే చూడండి. రామ్జీ అన్న, వేడుక ఎలాగో జరుపుకున్నాం. ఇక భోజనాల సంగతి చూద్దాం పదండి. అందరికీ వడ్డిద్దాం. నమస్కారం బాబు గారు. హితేష్, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. చెప్పండి బాబు గారు. సార్, తను ఎంతగా నచ్చ చెప్పాడంటే ఇక చివరికి నేలలోకి ఒక కర్రను కుచ్చి దాని మీద నల్ల గొంగలు వేలాడేశాడు. ఇక ఇక్కడ బతకలేవని అనిపిస్తే అప్పుడు వచ్చేయొచ్చని చెప్పాడు. ఎస్, నిజంగా చాలా మంచి విషయమే. ఇప్పుడు మన ప్లాన్ 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక రేపు ఉదయం దాకా వెయిట్ చేయి. అలాగే సార్. దీపక్, 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 భీమ్, దీపక్ ఎక్కడా కనిపించడం లేదు. నేను అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా అలాగే హితేష్ అన్న, జోకు అన్న అందరూ ఎవరూ కనిపించడం లేదు. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకా దీపక్ జనార్దన్, లే లే, తను లేపు. జోకు, జోకుని. జోకు, 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 జోకు. అయ్యో, ఏంటిది? లేవండి, అయ్యో, అంతా లేవండి. మిమ్మల్ని లేవండి. లేవండి. లేవండి, అంతా లేవండి. మనం ఎక్కడ ఉన్నామో చూడండి. జోకు ఎవరన్నా చేతులు కట్టేశారు. ఏంటది? ఎవరు కట్టేశారు? కట్లు విప్పండి. వదలండి. ఎవరైనా కాపాడండి. కట్లు విప్పండి. ఎవరు కట్టేసింది? ఎవరైనా ఉంటే కట్లు విప్పండి. ఎక్కడున్నా మనం? వదలండి. ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి. అయ్యో, కాపాడండి. కట్లు విప్పండి. మనల్ని ఎవరో కట్టేశారు. దేనికి భయపడ్డానో అదే జరిగింది. హితేష్ అన్న, నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా ఎవరో మనకు శిక్ష వేసుంటారని, ఆంగ్లేయుల ప్రభుత్వం తరపున. ఎందుకంటే ఆర్తిని మనం అందరం ఇంట్లో పెట్టుకున్నాం కదా. ఇక మనందరికీ మున్ముందు ఏం జరగబోతుందో ఏమో. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మీరేం కంగారు పడకండి. అన్నింటికంటే ముందు మనందరం ఇప్పుడే ఈ క్షణమే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. వెళ్ళి ఫిర్యాదు చేసేద్దాం. పదండి. ఇదిగో భీమ్రావ్, ఒక ఆకాశరామణ ఉత్తరం దొరికింది మా స్టేషన్ బయట. మీ అందరికీ పనికొచ్చేది. నేనెవరో అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
కేవలం ఇది తెలుసుకో, ఆర్తి బస్తీలో ఉంటే గనక ఎంతమంది అపహరణకు గురయ్యారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా దగ్గరలోని నదిలో శవమై తేలుతారు. ఇక అందరికంటే ముందు శవమై తేలేది దీపక్. వీల్లేదు, లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను అలా జరగనివ్వను. దీపక్కి ఏం కానివ్వను. నేను చెప్తున్నాను కదా, వాడికి ఏం కాదు. నా బిడ్డ దీపక్ ని ఎవరు ఏమీ చేయలేరు. దీపక్ ఏమీ కాదు. మీరిద్దరూ ఆందోళన పడకండి. చూడండి, ఇదంతా మనల్ని భయపెట్టడం కోసమే చేస్తున్నట్టున్నారు. అయినా మనం భయపడకూడదు. కానీ నేను భయపడుతున్నాను. నేను ఇతరుల జీవితాల్లో ఇంకా కష్టాలను సృష్టించలేను. ఆర్తి గారు, శాంతించండి. మీరింతలా బాధపడకండి. నన్ను నేను అదుపు చేసుకుంటూనే ఉన్నాను రమా. కానీ నేను ఏం చేయను. రేపు దీపక్ ఏమైనా జరిగిందంటే, లేదా హితేష్ గారు, మనోహర్, నందు వాళ్ళకి ఏమైనా జరిగితేను, అయినా నేను ఇక్కడ ఉండడం వల్ల నాతో పాటు వాళ్ళకు కూడా, అలాగే నాకు విరోధులు వాళ్ళను కూడా నేను ప్రమాదంలో పడేసిందని అవుతాను. ఆర్తి, మనం కలిసి పోరాడాలనుకున్నాం కదా, అయితే మనందరం కలిసి పోరాడదాం. ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా సరే కలిసి పోరాడదాం. నాకు పోరాడాలని లేదక్కా. నాకేమనిపించిందంటే, అందరూ తమ బిడ్డల్ని ఎలా పెంచుకుంటారో అలాగే నేను కూడా పెంచుకోవాలని. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇక ఇప్పుడేం మిగిలిందంటే అది జీవితంలో ఎప్పుడైనా అనిపించిందనుకో బతకడం కష్టం అవుతుందని, అప్పుడు ఈ కర్ర మీద ఉన్న గొంగళి తీసుకుని కప్పుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. నేను ఎదురు చూస్తుంటాను. మనలో నుంచి మనందరిలో ఒక్కరి భుజాలు కూడా అంత దృఢంగా లేవు. ఇక ప్రతి ఉదయం ఈ ఇంట్లోని ఒక్కొక్కరి శవాన్ని మోసుకుని తీసుకురావడానికి అందుకే నన్ను వెళ్ళనివ్వండి. ఆర్తి గారు, మీరలా చేయకండి. ఆర్తి గారు, భీమ్రావ్, రమాబాయ్, అక్క, అలాగే మీరందరూ, మనమంతా ఈ పోరాటంలో ఓడిపోలేదు. కేవలం పూర్తిగా గెలవలేకపోయావంతే. ఒకవేళ మీరందరూ లేకపోయి ఉంటే అప్పుడు బహుశా నా బిడ్డ కడుపులోనే చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు నా బిడ్డ ఖచ్చితంగా జన్మిస్తాడు. ఇక అదే మనందరి గెలుపు. అలాగే ఈ గెలుపు కోసం మీరు మీ అందరికీ ధన్యవాదాలు.